మధ్యప్రాచ్యం మళ్లీ అగ్నికుండంలో మారుతోంది. గల్ఫ్ దేశాల ఆకాశాల్లో వరుస డ్రోన్ ఎలర్ట్లు, హార్ముజ్ స్ట్రైట్ దగ్గర నౌకలపై దాడులు, అమెరికా ఇరాన్ మధ్య నేరుగా యుద్ధ హెచ్చరికలు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒక్కటే భయంతో చూస్తోంది. అసలక్కడి ఏం జరుగుతోంది? పరిస్థితి నిజంగా యుద్ధానికి దారితీస్తోందా? ఇదే ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మళ్లీ హై అలర్ట్లోకి వెళ్ళింది. యుఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం తమ గగనతలంలోకి వచ్చిన 2 అనుమానాస్పద డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నట్లు వెల్లడించింది. అధికారికంగా ఎవరి పేరూ చెప్పకపోయినా అందరి అనుమానం మాత్రం ఇరాన్ పైనే ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఇరాన్ మద్దతు ఉన్న మిలీషియా గ్రూపులు డ్రోన్లను భారీగా ఉపయోగిస్తున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైన ఉద్రిక్తతల తర్వాత వేల సంఖ్యలో డ్రోన్లు, వందలాది బ్యాలిస్టిక్ మిస్సైళ్లు ప్రయోగించబడ్డాయని పశ్చిమ దేశాల అంచనా. ఇప్పుడు యుద్ధాల రూపం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ట్యాంకులు, ఫైటర్ జెట్లు, భారీ సైన్యాలు యుద్ధానికి ప్రతీకలైతే ఇప్పుడు చిన్న డ్రోన్ కూడా పెద్ద దేశాలను వణికిస్తోంది. ఇరాన్ దగ్గర ఉన్న కమికాజే డ్రోన్లు, లాంగ్ రేంజ్ డ్రోన్లు, సముద్ర దాడులకు ఉపయోగించే డ్రోన్ బోట్లు ఇప్పుడు అమెరికాకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇవి రాడారుకు కనిపించకుండా దాడులు చేయగలవు. అందుకే గల్ఫ్ దేశాలిప్పుడు ఆకాశ భద్రతపై తీవ్ర దృష్టి పెట్టాయి. ఇదే సమయంలో కువైట్ కూడా తమ ఆకాశాల్లో అనుమానాస్పద డ్రోన్ కదలికలు గుర్తించినట్లు ప్రకటించింది. అయితే అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పంపించారు అనే విషయాలను అధికారులు వెల్లడించలేదు. కానీ పరిస్థితి చూస్తే డ్రోన్ యుద్ధం ఇప్పుడు కేవలం ఇరాన్, అమెరికా మధ్య మాత్రమే కాకుండా మొత్తం గల్ఫ్ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు ప్రపంచాన్ని ఎక్కువగా భయపెడుతున్న ప్రాంతం హార్ముజ్ స్ట్రెయిట్. ఇది ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన సముద్రమాయటం. ప్రపంచ చమురులో దాదాపు 20% ఈ మార్గం ద్వారానే వెళుతుంది. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాక్ వంటి దేశాల ఆయిల్ ఎగుమతులు ఎక్కువగా ఈ మార్గంపైనే ఆధారపడి ఉంటాయి. అందుకే ఈ ప్రాంతంలో చిన్న ఘర్షణ జరిగినా ప్రపంచ మార్కెట్లపై భారీ ప్రభావం పడుతుంది. ఇదే సమయంలో ఖతార్ సమీపంలో జరిగిన ఒక ఘటన ప్రపంచ దేశాలను మరింత టెన్షన్లోకి నెట్టింది. యునైటెడ్ కింగ్డమ్ మ్యారిటైమ్ ఆపరేషన్స్ తెలిపిన ప్రకారం దోహాకు ఈశాన్య దిశలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌకపై గుర్తు తెలియని ప్రాజెక్టైల్ తాకింది. దాంతో నౌకలో అగ్ని ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు. కానీ ఇది సాధారణ ఘటన కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు దాడులు కేవలం సైనిక లక్ష్యాలపైనే కాదు, కమర్షియల్ షిప్పింగ్పైనా ప్రారంభమయ్యాయని ఇది సూచిస్తోంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అంటే ఐఆర్జీసీ ఇప్పుడు అమెరికాకు నేరుగా హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇరానీ ఆయిల్ ట్యాంకర్లు లేదా వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగితే అమెరికా బేసులు, యుద్ధ నౌకలు టార్గెట్ అవుతాయని స్పష్టం చేసింది. అంతేకాదు, తమ మిస్సైల్స్, డ్రోన్లు ఇప్పటికే అమెరికా లక్ష్యాలను లాక్ చేశాయని కూడా హెచ్చరించింది. ఈ ప్రకటనలిప్పుడు గల్ఫ్ ప్రాంతంలో మరింత ఉద్రిక్తత పెంచుతున్నాయి. అమెరికా కూడా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. యుఎస్ సెంట్కామ్ ప్రకారం ఒమన్ సముద్రంలో ప్రయాణిస్తున్న 2 ఇరానీ ట్యాంకర్లను అమెరికా నేవీ అడ్డుకుంది. అమెరికా ఆరోపణ ఏమిటంటే ఆ నౌకలు ఆంక్షలను ఉల్లంఘిస్తూ ప్రయాణిస్తున్నాయని. మరోవైపు ఇరాన్ మాత్రం అమెరికా తమ చేపల పడవలు, సరుకు నౌకలపై దాడి చేసిందని ఆరోపిస్తోంది. ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారని, కొందరు కనిపించకుండా పోయారని ఇరాన్ మీడియా చెబుతోంది. ఇప్పుడు ప్రపంచ దేశాలు ఎక్కువగా భయపడుతున్న విషయమేమిటంటే ఈ ఉద్రిక్తతలు నియంత్రణ తప్పితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం పడే అవకాశముంది. హార్ముజ్ స్ట్రైట్ మూసుకుపోతే చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. భారత్ వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. ప్రస్తుతం అమెరికా మరియు ఇరాన్ రెండూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టే కనిపిస్తున్నాయి. ఒకవైపు అమెరికా యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లు గల్ఫ్ ప్రాంతంలో భారీగా మోహరించబడ్డాయి. మరోవైపు ఇరాన్ తమ మిస్సైల్ సిస్టంలు, డ్రోన్లు, ఫాస్ట్ అటాక్ బోట్సు సిద్ధంగా ఉంచింది. చిన్న పొరపాటు కూడా పెద్ద యుద్ధానికి దారితీసే ప్రమాదముందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తత తగ్గుతుందా, లేక మధ్యప్రాచ్యం మరో భారీ యుద్ధానికి వేదికగా మారుతుందా? హార్ముజ్ స్ట్రైట్ మళ్లీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుందా? ఇవన్నీ రాబోయే రోజుల్లో తేలనున్నాయి.